కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూరే వాళ్లు కూడా కేసీఆర్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చామని పూర్తి కాలం వారే అధికారంలో ఉండటమే తమకు కావాలంటున్న జగదీష్ రెడ్డితో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీని మీద మాట్లాడడానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు అసెంబ్లీకి రాకుండానే రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని సభలు సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమండి? నేను అరవై గారు ప్రజలు నవ్వుకుంటారు, కేసీఆర్ కూడా స్క్రిప్ట్ రాసిస్తాడు అంటే నిజమే. మరి రాసి స్క్రిప్ట్ల గురించి వెళ్ళి అసెంబ్లీకి రానోళ్ళ గురించి, ప్రజలు లేనోళ్ళ గురించి అసలు వీళ్ళకెందుకు బాధ? వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు? పాపం వీళ్ళెందుకు కేసీఆర్ గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు? దాంట్లోనే అర్థమవుతుంది వాళ్ళ చేతగాంతనం ఏందో, వాళ్ళ నిస్సహాయత ఏందో, వాళ్ళ భావదారిద్ర్యం ఏందో దాంట్లోనే కనబడుతుంది. అంటే రేవంత్ రెడ్డి తన పేరును తీసుకోవాలంటే మా భయపడే తీసుకోలేదు తన పేరుని అని చెప్పి చెప్తుంది. దీని మీద మీరు? నిజమే, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి పేరు చెప్తే భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. అది ఆయనే చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు, సంతోషం. కేసీఆరే భయపడ్డాడు అని అంటే మామూలు లగచర్ల పాపం రైతులు ఎంత, హైడ్రా బాధితులు ఎంత, మూసి బాధితులు ఎంత, పాపం అంటే భయపెట్టించేటోళ్ళు ముఖ్యమంత్రులు అవుతుండని అర్థం ఈ లెక్క ప్రకారం, ఆయన చెప్పిన దాని ప్రకారం. కానీ వాడిని ఎట్లా ప్రజలు భయపడేంతకాలం ఉంటారో చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర కీలకం. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీని విలన్ గా చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఇక్కడ కొద్దిసేపటి క్రితం శాసన మండలి చైర్మన్ కూడా వ్యాఖ్యానించారు. దీని మీద మీరు? సరే, ఈ పొద్దుదేవుడు వాక్యాలని ప్రజలే అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ ఉద్యమం చేసింది అంటే మరి తెలంగాణ తీసేసినోడు వాడు. కేసీఆర్ ఇట్లా ఉండే తెలంగాణ తీసిపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపిండా 1956లో. ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఏం చెప్తే అదే నిజం, ఇక మేము చెప్పింది మాత్రమే వింటారు, మేము చెప్పిందే రాస్తారు, మేము చెప్పింది చూపిస్తారు, ప్రజలు కూడా మేము చెప్పిందే నమ్ముతారని అనుకుంటున్నారా? ఇది వీళ్ళంతా శంకరాచార్యులు, వీరు చేరుసవులు వీరే అనుకుంటున్నారా? అంత గొప్ప ఇది లేని వాళ్ళం అని చెప్పి కొంచెమన్నా ఉండాలి మాట్లాడటం. కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ కాకుండా ఎట్లా ఉంటుంది? ఉన్న తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపినందుకు కాంగ్రెస్ విలన్. పెద్ద మనుషుల ఒప్పందం పేరు మీద అనేక హామీలు రాసిచ్చి మోసం చేసినందుకు కాంగ్రెస్ విలన్. 69లో మళ్ళీ మా రాష్ట్రం మాకు కావాలని అడిగినందుకు, కాల్చి చంపినందుకు కాంగ్రెస్ విలన్. ఆ తర్వాత తెలంగాణ పేరు మీద అనేక ఉద్యమాలు వచ్చినప్పుడు రకరకాల పేర్లు పెట్టి ఎన్కౌంటర్లు చేసి కాల్చి చంపినందుకు కాంగ్రెస్ విలన్. చివరికి కేసీఆర్తో కూడా ఒప్పందం చేసుకొని, కేసీఆర్ను ఆసరా చేసుకొని రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి కూడా మళ్ళీ రాష్ట్రం కూడా మోసం చేసినందుకు కాంగ్రెస్ విలన్. ఆ తర్వాత దాదాపు 700 మంది పిల్లలు చావు కారణమైంది కూడా కాంగ్రెసే కాబట్టి నెంబర్ 1 విలన్. కేసీఆర్ చెప్పింది అక్షరం సత్యం అనే విషయాన్ని ప్రజలే ఆమోదించారు, ప్రజలే చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుంది, మీరు కావాలని చెప్పేసి కార్నర్ చేస్తున్నారని చెప్పేసి దీని మీద చర్చకు సిద్ధం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరి మీరు చర్చే కదా చేస్తుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా చర్చనే. చెప్పమనండి, వాళ్ళు ఇచ్చిన తులం బంగారం ఎక్కడుందో చూపించమని చెప్పండి, వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంతమందికి అయిందో చూపించమని చెప్పండి, 49,500 కోట్లు వాళ్ళే చెప్పి 12,500 కోట్లు ఇస్తే ఏం జరిగిందో చెప్పమని చెప్పండి. లేదా ఒకటే మాట మేము సూటిగా అడుగుతున్నాం, వాళ్ళ ఊరు కొండారెడ్డిపల్లికా, లేదా ఆయన డిప్యూటీ సీఎం మధుర కాన్స్టిట్యున్సీలో ఆయన ఊరి విలేజ్కా, ఆయన గ్రామానికా, లేదా లగచర్లకా, ఎక్కడికి పోయి చర్చ చేద్దామంటారో ఆ ఊరికి పోయి మొత్తం తీద్దాం, మీ టీవీనే తీసుకొని పోండి. ఊరు మొత్తం మా ఊళ్ళో అందరికీ రుణమాఫీ జరిగింది అర్హత ఉన్న వాళ్ళకంటే మేము దీనికని ఒప్పుకుంటాం. ఎక్కడ ఇచ్చారు హామీలు? ఎక్కడ నెరవేర్చారు? మహిళలకు ఇంటింటికి 2,500 ఇస్తానన్నది ఇచ్చిండ్రా? వచ్చిందా? 500 బోనస్ ఇస్తానని చెప్పి ప్రతి క్వింటాల్కి ఇచ్చిండ్రా? వచ్చిందా? ఆడపిల్లలకి స్కూటీలు, కాలేజ్ పోయి ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. ఒక్క స్కూటీని మీరు చూసిరా ఎక్కడన్నా రోడ్డు మీద? ఎక్కడ ఇచ్చారు? ఆటో కార్మికులకు నెలకు 1,000 రూపాయలు చొప్పున 12,000 ఇస్తామన్నారు. ఇచ్చిందా? 1200 రూపాయలు ఇచ్చిండ్రా? మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్. పెట్టిన మేనిఫెస్టోని అమలు చేయలేదు కాంగ్రెస్. చెప్పినాము, మేము ఎక్కడ చెప్పలేదు. అమలు చేతగాక, పరిపాలన చేతగాక ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటూ బతుకుదామని ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. అది నిలబడదు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో ముమ్మాటికి విలనే అని చెప్పేసి ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడికి వేసేదే లేదని చెప్తున్నారు. ఇక మొత్తానికి మాత్రం ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని చెప్పేసి, హామీల విషయంలో పూర్తిగా మాట తప్పారని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, నల్గొండ.